విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి జబ్బర్పేట మత్స్యకార కుటుంబాలని కలవడానికి వెళ్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. లైవ్ దృశ్యాలు మనం చూస్తున్నాం. దారిలో ఒక చోట వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆపారు ఒక మహిళ. వైఎస్ జగన్మోహన్ రెడ్డితో మాట్లాడుతున్నారు. ఆ దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. జబ్బర్పేట వెళ్లే దారిలో ఆగి ప్రజలకు అభివాదం చేస్తూ ఆ మహిళ చెప్పింది విని ముందుకు కదిలే ప్రయత్నం చేస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అక్కడ కొంతమంది తమ వినతి పత్రాల్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అందజేయడం కూడా ప్రస్తుతం మనకి కనిపిస్తోంది. దారి పొడవునా కూడా పలువురు ప్రజలంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి తమ విజ్ఞప్తులు ఆయనకు తెలియజేస్తున్నారు, వినతి పత్రాల్ని సమర్పిస్తున్నారు. ఆ దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. కాసేపట్లోనే జబ్బర్పేట చేరుకుంటారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మత్స్యకార కుటుంబాలను జబ్బర్పేటలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించనున్నారు. వారి నివాసాలకు వెళ్తారు. ఆ రోజు ఏం జరిగింది, సమాచారం ఎంత తొందరగా ప్రభుత్వానికి అందించినా ఎందుకు రెస్పాండ్ కాలేదు ప్రభుత్వం అని మత్స్యకార కుటుంబాల తరపున నిలబడి ప్రశ్నించబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికే మత్స్యకారులంతా కూడా పుట్టెడు కష్టాల్లో ఉన్న పరిస్థితి. ఇలా ప్రమాదాలకి గురైనప్పుడు పూర్తిగా వారు ప్రాణాలతో బయటపడినా కూడా బోటుని కూడా కోల్పోతున్న పరిస్థితి. పూర్తిగా ఆ బోటు పైనే ఆధారపడి వాళ్ళు జీవితం మొత్తాన్ని గడపాల్సిన పరిస్థితుల్లో ఉంటారు. అలాంటిది బోటు కోల్పోతే వారికి పరిహారం అందించాలి, ఇన్సూరెన్స్ డబ్బు అందించాలి. అందులో కూడా ప్రభుత్వం విఫలమవుతోంది. ఇలాంటి మత్స్యకారులు రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు. అదే రకంగా సముద్రం మధ్యలోకి వెళ్లిన తర్వాత వీళ్ళంతా కూడా తిరగబడిన నేపథ్యంలో గల్లంతయ్యారు. వెంటనే సమాచారం ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించలేదు. తక్షణ సహాయక చర్యలు చేపట్టి ఉంటే కనుక తమ వారు తమకి దక్కి ఉండేవాళ్ళు. పిల్లలతో తీవ్ర కష్టాల్లో ఉన్నాం ఇప్పటికే, అలాంటిది ఇంటి పెద్దని కోల్పోయామంటూ కూడా ఈ మత్స్యకార కుటుంబాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరి కాసేపట్లో జబ్బర్పేటలో ఉన్న మత్స్యకారుల నివాసాలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్తారు. ఆ కుటుంబాలను పరామర్శిస్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా ఈ బోటు బోల్తా పడి గల్లంతైన ఘటనలో కారె చిన్న అనే ఒక మత్స్యకారుడు ప్రాణాలతో బయటపడగలిగాడు. అయితే ఆ బోటు మొత్తం కూడా ఈ ఘటనలో కోల్పోయాడు కారె చిన్న. తనని తక్షణం ఆదుకోవాలి అనేది కూడా కారె చిన్న కోరుకుంటున్నాడు.